వెల్కమ్ బ్యాక్. రామంతపూర్లోని గోఖలేనగర్లో విద్యుత్ షాక్తో మృతి చెందిన 5 వ్యక్తులకు సంఘీభావంగా అన్ని యాదవ సంఘాల ఆధ్వర్యంలో రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి గోఖలేనగర్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్యాండిల్ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, ఉపల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, అన్ని యాదవ సంఘాలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంఘటనలో విద్యుత్ శాఖ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం, ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జన్మాష్టమి సందర్భంగా మా యాదవ సోదరులు ఘనంగా ఆ ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఉంటే వారి మిత్ర బృందాలు 100 మంది యువకులు ఆ కార్యక్రమంలో భాగం పంచుకునే సందర్భంగా కరెంటు షాక్ కొట్టి 6 మంది నవ యువకులు చనిపోవడం జరిగింది. దీని మీద సురేష్ యాదవ్ గారు, కృష్ణ యాదవ్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాజేందర్ రెడ్డి గారు, గణేష్ గారు, వికాస్ గారు 6 మంది స్పాంటేనియస్గా వాళ్ళు మృతి చెందడం జరిగింది. దీన్ని తట్టుకోలేనటువంటి పరిసర ప్రాంతాలు అనేక రోజులుగా సంఘీభావాన్ని ప్రకటిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని స్థానిక ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అఖిల భారత యాదవ సంఘం ఇవాళ పిలుపు మేరకు 100 మంది మహిళలు, నాయకులు ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం ఇలాంటి చర్యలు జరగకుండా నివారించాలని, అదేవిధంగా ఆ కుటుంబాల్లో ఒకరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై మంత్రులతో న్యాయ సలహా సంప్రదింపుల కమిటీ వేయాలని నిర్ణయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో మంత్రులు కమిటీ వేశారు. ఈ నెల 28లోగా కమిటీ నివేదిక ఇవ్వనుంది. నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పీఎస్సీ మీటింగ్లో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు కులగణన చేసి 2 బిల్లులు ప్రవేశపెట్టామని, రాష్ట్రపతి వద్ద రోజుల తరబడి బిల్లింగ్ పెండింగ్లో ఉందని చెప్పారు. కావాలని ఆలస్యం చేసే ప్రక్రియ కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు మేరకు సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించామని చెప్పారు. అయితే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలా అనే అంశంపై కూడా చర్చించామని చెప్పారు. రిజర్వేషన్లపై ఓ కమిటీని వేశామని, దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేసి 28వ తేదీలోపు రిపోర్టు పంపాలని పీఎస్సీలో నిర్ణయించామని చెప్పారు. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా సిపెక్ సర్వే చేయడం ఒకటే కాకుండా ఆనాటి ఎన్నికల వాగ్దానం మేరకు ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు సర్వే చేపించి, క్యాస్ట్ సర్వే జరిపించి, ఆ సర్వే ద్వారా వచ్చిన సహేతుకమైనటువంటి సంఖ్యతో శాసనసభలో ప్రవేశపెట్టి, ఆ శాసనసభలో ఆ సంఖ్య ద్వారా ఓబీసీలకి 42% రిజర్వేషన్ ని బిల్లుల రూపేణా సభలో పెట్టి బిల్లు పాస్ చేసి 2 బిల్లులు, ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ, రెండవది ఉద్యోగ అట్లాగే విద్యా అవకాశాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ చేసినటువంటి 2 బిల్లులు సంబంధించి, అట్లాగే 50% క్యాప్ గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి 50% క్యాప్ పెట్టి రిజర్వేషన్స్ కి నిబంధనలు ఇచ్చినటువంటి ఆ జీవో పైన కూడా ఆర్డినెన్స్ ఇష్యూ చేసినటువంటి అంశాలన్నీ కూడా లోతుగా చర్చించడమే కాకుండా వాటిని బిల్లులుగా మార్చడానికి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతి గారికి పంపించి, భారత రాష్ట్రపతి గారి దగ్గర కొన్ని రోజులుగా అక్కడే ఉన్నటువంటి విషయాన్ని లోతుగా చర్చించడమే కాకుండా ఆ బిల్లు ద్వారా 42% అధికారికంగా ఎన్నికలు జరపడానికి ఉన్నటువంటి అవకాశాల్ని, ఒకవేళ వారు ఆ బిల్లు అధికారికంగా భారత రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఇలాగే కావాలని ఆలస్యం చేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటే దానికి ఆలోచన చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు 31 సెప్టెంబర్ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరపాలి, బీసీలకి న్యాయం జరగాలి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా విజయం కావాలి.
దానికి దోహదపడేటువంటి లీగల్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ తో సంప్రదించి వారి సలహాలు తీసుకొని 28వ తారీఖు లోపల ఒక రిపోర్ట్ ని పార్టీకి ప్రభుత్వానికి సబ్మిట్ చేసే విధంగా పిఎస్సి కమిటీ ఒక తీర్మానం చేయడం కూడా జరిగింది. బీసీలకి వెనుకబడ్డ తరగతులకి న్యాయం చేయాలనే మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ మేరకు మేము ఒక సుదీర్ఘ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. క్యాస్ట్ సెన్సెస్ గానీ, సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ సర్వే గానీ, దాని బేసిస్ మీద చట్టం చేయడం, గవర్నర్ దగ్గర పంపించడం, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ విధంగా బీసీ రిజర్వేషన్స్ ముందుకు పోతాం అనేది ఇలా సుదీర్ఘంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చర్చించింది. లోకల్ బాడీ రిజర్వేషన్స్ లో ఏ విధంగా చేయాలి, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ లో ఏ విధంగా చేయాలి, మరి ఈ విషయాల్లో డీటెయిల్డ్ కన్సల్టేషన్స్ డిస్కషన్ జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అందరితో. అదేవిధంగా ఈ రోజు పిఎస్సీలో చర్చించడం జరిగింది. వైడర్ కన్సల్టేషన్స్ చేయబోతున్నాం. ఆల్సో వైడర్ లీగల్ ఒపీనియన్ తీసుకోబోతున్నాం. హౌ డు వి ప్రొసీడ్ లీగలీ ఆన్ ద మ్యాటర్ ఆల్సో. ఢిల్లీలో అభిషేక్ మను సింఘ్వి గారిని, హైదరాబాద్ లో జస్టిస్ సురేష్ రెడ్డి గారిని, మరి అడ్వకేట్ జనరల్ గారిని అఫీషియల్ గా ఈ విషయంలో లీగల్ ఒపీనియన్ కూడా అడగబోతున్నాము. వీఆర్ కమిటెడ్ టు సోషల్ జస్టిస్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. అది మరోమారు నేను ఆ విషయం తెలియజేస్తూ, స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్ను అభివృద్ధి చేశామని గత పాలక వర్గం చెప్పుకొచ్చింది. అయితే 35% పనులు మాత్రమే కరీంనగర్ స్మార్ట్ సిటీలో పూర్తయ్యాయి. ఇంకా పూర్తి కావాల్సిన పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి. స్మార్ట్ సిటీ కోసం కేటాయించిన నిధులు దారిమళ్లాయి. స్మార్ట్ సిటీ నిధులు సద్వినియోగం చేస్తే తిరుమల నగర్ రోడ్ల దుస్థితి అధ్వానంగా మారడానికి గల కారకులు ఎవరు? దీనికి సంబంధించిన మరింత సమాచారం కరీంనగర్ ప్రతినిధి రవీందర్ అందిస్తారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ రంగంలో అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటివరకే నాయకులు చెప్తున్నారు. ప్రతి ఒక్క ఏరియాను సుందరమయంగా మారుస్తున్నాం. నగర అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్క ఏరియా అభివృద్ధిమయంలో చూస్తే తలకు మెరిసిపోతుందనే కోణంలో కూడా నాయకులు చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి మనం కరీంనగర్ హెడ్ క్వార్టర్ లోని తిరుమల నగర్ లో ఉన్నాము. తిరుమల నగర్ నుంచి వెళ్ళి అక్కడ మెయిన్ నుంచి వెళ్ళి చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా ఒక వర్షపు చినుకు పడ్డా అంటే మొత్తం కూడా చిత్తడయ్యే పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు. మెయిన్ గా ఈ పెద్దది మోరు, ఇది గటేరు, ఇది ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పెద్ద మోరులో కలవాల్సింది ఇటు డైవర్ట్ చేయడంతో కూడా ఈ ప్రాంతం అంతా వర్షం పడ్డా అంటే మొత్తం మురికిమయంగా మారుతుంది. ఇండ్లలోకి వాటర్ వచ్చి కూడా వీళ్ళు కాలనీ వాసులు ఇబ్బందికరంగా మారుతారు. ఆ ప్రస్తుతానికి ఇదంతా కూడా వాటర్ మయంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు. వాళ్ళని అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, వాటర్ ఇటు విధంగా వస్తుంది కదా, ఎట్లా ఉంది మీకు ఇక్కడ ఈ కాలనీలో? ఇది 3 సంవత్సరాల 4 నెలలు అవుతుంది. మంచిగా ఉన్న రోడ్ను తవ్వి ఇడిచిపెట్టారు. బంగ్లా కమలాకర్ తోటి 2 సార్లు చెప్తే ఇక్కడ అపార్ట్మెంట్ కాడ మీటింగ్ అయింది. మీటింగ్ అయితే ఎందుకమ్మా నీకు పోతా అన్నాడు. దసరా పండుగ ముందట ఏం చేసిండు, ఒక ట్రిప్ జల్లినట్టు చేసిండు. నన్వాల్ రవీందర్కు సుత కంప్లైంట్ ఇచ్చిన నేను, సార్ మాకు పిల్లలు పడుతుర్రు, ముసలోళ్ళు పడుతుర్రు, దోమలు వస్తున్నాయి, ఎలుకలు వస్తున్నాయి, మరీ బాధ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. అక్కడ అపార్ట్మెంట్ల కోసం లారీలు వస్తున్నాయి, పిల్లగాళ్ళు ఇబ్బంది పడుతుర్రు, మనుషులు ఇబ్బంది పడుతుర్రు అని 4 సార్లు 10 సార్లు చెప్పిన. అంబేద్కర్ స్టేడియంలో సుత ఇంటర్వ్యూ ఇచ్చిన, మా తిరుమల నగర్ రోడ్ ఒకసారి చూడురు సార్ అని అంటే ఇంటి వాళ్ళు అత్తమన్నారు. రాలేదు వాళ్ళు. మీ వార్డు నంబర్ మీరు ఒక్కలే ఇస్తే ఎట్లా అని అంటే నేను పరశురాములు ఎస్ఐకి కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ చెప్పిన. ఇక్కడ పిల్లలు పడతారు, మొక్కల నొప్పులు వస్తాయి, 4-5 పడ్డారు, దెబ్బలు తాకినాయి. సూత 3 సంవత్సరాలు 6 నెలలు అవుతుంది. ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. ఓట్లకు అప్పుడే వస్తారు కానీ మనసులో ఇది ఉండదని ఒకటి మందు సుత కొట్టలేదు. మాకు దోమలకు విపరీతమైన దోమలు, దద్దులు, అనేకమైనట్టు దావకల్ల పాలవుతారు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మనం గతంలో కూడా చూసుకున్నాం. అక్కడ మోరి పక్క పొంటి కూడా ఒక 2 అందులో గోడగూలి కూడా చనిపోయిన పరిస్థితులు కనబడ్డాయి. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? తిరుమల నగర్ కాలనీ ఎప్పుడైతే మేము ఏర్పాటు చేసినామో దాదాపు 3.5 దశాబ్దాల నుండి ఎంతో గ్రామీణ ప్రాంతాలకు తలపించే విధంగా ఉన్నటువంటి కాలనీని మా యొక్క తిరుమల నగర్ అభివృద్ధి కమిటీ పక్షాన కృషి చేసుకొని సుందరీకరణకు భాగంలో మేము కూడా పాటుపడి చేసుకున్నటువంటి విషయమే. అయితే ముఖ్యంగా ఏంటి అని అంటే ఈ దాదాపు 2.5 సంవత్సరాల క్రితము ఈ స్మార్ట్ సిటీ అనేది తీసుకొచ్చి సుందరీకరణలో భాగంగా మా కాలనీని అభివృద్ధి పథంలో నడిపిస్తామనేటువంటి దృక్పథంతో అప్పుడున్నటువంటి పాలనా యంత్రాంగము మొత్తం ముందుకొచ్చి యాక్చువల్ గా చెప్పాలంటే ఈ వరద కాలువ ఏదైతే ఉన్నదో దీన్ని సిడిఆర్ ప్రకారంగా పెద్ద కాలువలకు పోయేటువంటి దాన్ని కొంతమంది రాజకీయ ప్రతినిధుల ప్రమేయంతో మా కాలనీని సుందరీకరణకు బదులుగా మొత్తము నీటిమయం చేసి అందరికీ దుర్వాసన దుర్గంధంతో నిండినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసిండ్రు. దానికి
పర్యవసానంగా మంచుకున్నటువంటి రోడ్డును కూడా ఈ మోరీ కట్టిన తర్వాత మంచిగా నడుస్తున్నాము అనేటువంటి రోడ్డును కూడా ఎన్నికల ముందు అప్పుడున్నటువంటి మంత్రివర్యులు అప్పుడున్నటువంటి పాలనా యంత్రాంగం మొత్తం వచ్చి యుద్ధ ప్రాతిపదికన ఎస్సీ గారికి ఆదేశించి మొత్తం దీన్ని రాత్రికి రాత్రే తవ్వి ఇలా 2.5 సంవత్సరాల నుంచి నరక యాతన పడుతున్నాము. ఎట్లా ఉంది ఇప్పుడు గన్నేల నుంచి ఉంటున్నారు కదా, ఒకవైపు స్మార్ట్ సిటీ అవుతుంది, దాంట్లో పనులు అవుతున్నాయి అంటున్నారు కదా, ఎట్లా ఉంది ఇక్కడ పనులు ఏం జరగడం లేదు. ఎప్పుడైతే ఈ డ్రైనేజ్ తీసుకొచ్చి మెయిన్ డ్రైనేజ్ లో పోయి అక్కడ కలవాల్సిన డ్రైనేజ్ తీసుకొచ్చి ఇక్కడ కలిపారు, ఇందులో తీసుకొచ్చి కాలనీ తీసుకొచ్చిన తర్వాత కూడా ఉన్న రోడ్లను కూడా తవ్వేశారు. ఒక్క మనిషి కూడా నడిచే పరిస్థితి లేకుండా ఒక ఆటో కూడా మన తిరుమల నగర్కు రావడం లేదు. పోతే అక్కడ ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. ఈ రోడ్లు ఉన్న మంచి రోడ్లను కనీసం ఉండలేకుండా యుద్ధ ప్రాతిపదికన చేస్తామని చెప్పి ఉన్న రోడ్లను కూడా తవ్వేసారు. అలాంటిది ఇప్పటి వరకు కూడా మొదలు పెట్టలేదు. ఇప్పటికి 2.5 సంవత్సరాల నుంచి అయితే ఈ రోడ్లతో చాలా గందరగోళంగా ఉన్నది, ఇబ్బందికరంగా ఉన్నది. ఆటో వాళ్ళు కూడా ఒక్కరు కూడా మా తిరుమల నగర్కు రావడం లేదు. వాటర్ ప్రాబ్లం ఉన్నది. ఇటు ప్రస్తుతం ఇంతకు ముందు ఉన్న కార్పొరేటర్ ఇటు రానియకండి, ఇటు రావద్దు, అసలు వాస్తవానికి అటు పోవాలి, మెయిన్ రోడ్ నుంచి పోవాలంటే సరే అన్నాడు, ఇటు అటు అన్నాడు. అన్ని రిప్రజెంటేషన్లు చేసిన, మేయర్ దగ్గరికి పోయినా, మినిస్టర్ దగ్గరికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా కానీ సరే అన్నారు తప్ప మళ్ళీ ఇటే తీసుకొచ్చారు. ఇవాళ వాళ్ళు ఎవరి ఒత్తిడి ఏమో తెలియదు, మెయిన్ రోడ్లో కలవాల్సింది తీసుకొచ్చి 200 మీటర్లతో పోవాల్సింది 800 మీటర్ల వరకు పెంచుకుంటూ వచ్చేసారు. ఈ మోరినంతా తీసుకొచ్చి ఇప్పుడు మాకు నానా ఇబ్బందులు అయితే దీంతో దోమలు ఉన్నాయి. ఒకనాడు కూడా ఈ ఫాగ్ మిషన్ కూడా వచ్చి చేసింది లేదు, దోమలకి మందు చల్లింది లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ తో చాలా ఫేస్ చేస్తున్నాం. అందరికి ఇబ్బందులు అవుతున్నాయి. మనుషులు కూడా అడ్డం పడ్డారు, హాస్పిటల్ పోయినారు, అతని కాలు ఇరిగింది. ఇలాంటి సమస్యలు ఎన్నో వచ్చినాయి. జారిపోయి కింద పడి కూడా కాళ్ళు ఇరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంకా వినాయక చవితి, బతుకమ్మ పండుగలు ఇవన్నీ సంబరాలు చేసుకోవాలి, కానీ ఈ బురదలలో మేము ఏ సంబరం చేసుకోవాలి, మేము ఈ బురదలలోనే మగ్గాలా, ఇప్పటికైనా కానీ అధికారులు పట్టించుకొని దీన్ని బాగు చేసే దిశగా వెళ్లాలని ఇక్కడ కాలనీ వాసులు కోరుతున్న పరిస్థితి. కార్పొరేషన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్ లో దారుణం జరిగింది. గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని రంపంతో ముక్కలు ముక్కలు చేశాడు భర్త. ఆ తర్వాత శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి బయటకు తీసుకువెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు. దీంతో విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి, మహేందర్ ప్రేమ వివాహం చేసుకుని బోడుపల్లో నివాసం ఉంటున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్ లో దారుణం జరిగింది. గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని రంపంతో ముక్కలు ముక్కలు చేశాడు భర్త. ఆ తర్వాత శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు. దీంతో విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి, మహేందర్ ప్రేమ వివాహం చేసుకుని బోడుపల్లో నివాసం ఉంటున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్గా హత్యకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, అసలు ఏం జరుగుతుంది? ఇటు భార్యలు భర్తలను చంపడం, భర్తలు భార్యలను చంపడం, ఇవి నిత్యకృత్యంగా జరుగుతూ ఉంటుంది రాష్ట్రంలో. అసలు దీన్ని కట్టడి చేయడానికి ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటుందంటావు? ప్రస్తుతం బోడుపల్లో చోటు చేసుకున్నటువంటి దారుణ ఘటన మొత్తం నగరాన్ని మరొకసారి ఉలిక్కి పడేలా చేసింది. ఎందుకంటే గతంలోనే మీరిపేది ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. ఏకంగా ఆ భార్యను భర్త ముక్కలు ముక్కలుగా చేసి ఆ తర్వాత చెరువులో అటువంటి ఆధారాలు దొరకకుండా ఆ తర్వాత బాడీని కాల్చి పొడి చేసి ఆ పొడి మొత్తాన్ని కూడా తీసుకెళ్లి స్థానికంగా ఉన్నటువంటి చెరువులో కలిపేసినటువంటి ఘటన మర్చిపోకముందే ఇప్పుడు అటువంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుపల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ శ్రీనివాస్ నగర్ కాలనీలో ఈ యొక్క దారుణం అనేది చోటు చేసుకుంది. వికారాబాద్ కు చెందిన మహేందర్ రెడ్డి, స్వాతి అలియాస్ జ్యోతి వీళ్ళది గత కొంతకాలం క్రితం వీళ్లకు ప్రేమ వివాహం జరిగింది. అయితే మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. గతంలో తను పెళ్లి కాక ముందు అదే ఇంట్లో సంవత్సరం పాటు వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఖాళీ చేసి మరలా పెళ్లి అయిన తర్వాత ఒక నెల క్రితమే ఇంట్లోకి అద్దెకు దిగడం జరిగింది. అయితే ఈ భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్నటువంటి ఏదైతే కొంత విభేదాల కారణంగానే ఇద్దరి మధ్య కలిసినటువంటి గొడవ కారణంగా ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఈ యొక్క ఘటనలో భార్య జ్యోతిని అత్యంత కిరాతకంగా చంపి ఆమె యొక్క అవయవాలన్నింటిని కూడా వేరు చేసి, శరీర భాగాలను వేరు చేసి వాటన్నిటిని కూడా రంపంతో అత్యంత కఠినంగా అన్నిటిని కూడా కట్ చేసి తర్వాత కొన్ని భాగాలను చెరువులో కలిపి వాడిని కూడా తరలించేటువంటి క్రమంలోనే అడ్డంగా దొరికిపోయినట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుల్ని అదుపులోకి తీసుకొని డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు మేడిపల్లి పోలీసులు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ పైన అమ్మాయి ఎవరైతే తన ఇటు మహేందర్ రెడ్డి భార్య చనిపోయిందో ఈ యొక్క ఇన్సిడెంట్ లో జ్యోతి వాళ్ళ బావ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో వరుసగా ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి హైదరాబాద్ మహానగరంలో నిత్యకృత్యం అయిపోయాయి. ఒకవైపున భార్యను భర్తలు మర్డర్ చేయడం, అలాగే భర్తలు భార్యలను మర్డర్ చేయడం, మరోవైపున ప్రియురాళ్ల కోసం తల్లిదండ్రులను మర్డర్ చేసినటువంటి ఘటనలు, అలాగే మైనర్లు సైతం అక్యూజ్డ్ గా ఉన్నటువంటి ఘటన. రీసెంట్ గానే కుకట్పల్లి సహస్రిని ఇన్సిడెంట్ అనేది చాలా అందరినీ షాక్ గురి చేసింది. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి నిన్ననే పోలీసులు తగిన ఎవిడెన్స్ అనేది జరిగినటువంటి ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మరలా తెల్లవారకు ముందునే మరొక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. సో మొత్తానికి నగరంలో పెరుగుతున్నటువంటి క్రైమ్ రేట్ నిదర్శనం అని చెప్పాలి. రోజు రోజుకు ఏదో ఒక వైపు నుంచి ఏదో ఒక మర్డర్ ఇన్సిడెంట్ అనేది వెలుగులోకి వస్తున్నాం. ఇక ఈ ఇన్సిడెంట్ లో భార్యను చంపడమే కాకుండా మహేందర్ రెడ్డి ఆమెను అత్యంత కిరాతకంగా రంపంతో శరీర భాగాలను కోసి వాటన్నిటిని కూడా చెరువులో కలిసినట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా ప్రస్తుతం నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి మహేందర్ రెడ్డిని తన ద్వారా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అసలు ఏ రకంగా భార్యను చెప్పాడు, ఆ తర్వాత శరీర భాగాలను కట్ చేసిన తర్వాత చెరువులోకి ఎలా తీసుకెళ్లాడు అనేది కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రత్న, ఈ మధ్య మనం తరచూ చూస్తున్నాం, ప్రేమ వివాహాలు చేసుకున్నా ఇలాంటి హత్యలు దారుణాలు అయితే జరగడం ఆగడం లేదు. అలాగే పెద్దలు కుదిర్చి పెళ్లి చేసుకున్న వారిలో కూడా ఇలాంటి దారుణాల హత్యలు అయితే జరగడం ఆగడం లేదు. అంటే ఎందుకు జరుగుతున్నాయి? మేజర్ రీజన్ ఏమై ఉండొచ్చు? మానసిక పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ చిన్న చిన్న గొడవల్ని పెద్దలు చేసుకొని అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవహారాలే చిలికి చిలికి గాలివానగా మారినట్లు చివరకు చావు దాకా తీసుకొస్తున్నటువంటి విషయం ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ బట్టి తెలుస్తుంది. మనం మీర్పేట ఇన్సిడెంట్ లో పిల్లలని తల్లిదండ్రుల దగ్గర ఇంటి దగ్గర పెట్టింది అని చెప్పి తీసుకురావడం ఇష్టం లేకపోయినా సరే తీసుకొచ్చిందన్న ఉద్దేశంతో భార్యను నెట్టగానే ఆమె గోటిపిల్లి గుద్దుకోవడం, రక్తస్రావం కావడంతో ఆమెను ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం శరీర భాగాల మొత్తాన్ని కూడా స్పృహ కోల్పోయి రక్తస్రావంతో మృతి చెందిన తర్వాత ఆమె శరీర భాగాల మొత్తాన్ని కూడా ఉడకబెట్టి ఆ తర్వాత వాటిని కాల్చి పొడి చేసి చెరువులో కలిపాడు ఆ ఇన్సిడెంట్ లో భర్త. ఆ తర్వాత వరుసగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి ఏదో ఒక మూలన మర్డర్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. వ్యక్తిగత కక్షలతో కావచ్చు, కుటుంబ కలహాల కారణంగా, మరోవైపు ఇతర విభేదాల కారణంగా, అలాగే లైంగిక పరమైనటువంటి ఇతర వివాహేతర సంబంధాలు, అనేక రకాలైనటువంటి కారణాలతో క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు భార్యాభర్తల మధ్య తలెత్తినటువంటి గొడవ. చనిపోయినటువంటి జ్యోతి వయసు 21 సంవత్సరాలు ఉంటుంది. ఆమె మహేందర్ రెడ్డి వయసు 28 సంవత్సరాలుగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య కొంత 7-8 ఏళ్ల వరకు ఏజ్ గ్యాప్ అనేది ఉన్నప్పటికీ కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ఇది కుటుంబ కలహాల కారణంగా జరిగిందా, లేకపోతే అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది, హత్యకు ముందు ఏం జరిగింది అనేది కూడా ప్రస్తుతం పోలీసులకు ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి అవకాశాలు ఉంటాయి. రైట్ రత్న, థ్యాంక్ యూ.
సంచలనం రేపిన కూకట్పల్లి బాలిక సహస్ర మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. పక్కింట్లో ఉండే బాలుడు సహస్రను హత్య చేసినట్లు సిపి అవినాష్ మహంతి తెలిపారు. బ్యాట్ను దొంగతనం చేసేందుకు వెళ్లిన బాలుడిని సహస్ర అడ్డుకోవడంతో హత్య చేసినట్లు చెప్పారు. విచారణలో నిందితుడు పోలీసులను తప్పుతో పట్టించారన్నారు. హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రక్తపు మరకలు కనిపించకుండా బాలుడు జాగ్రత్త పడ్డాడని వివరించారు. బాలుడు స్కూలుకి సరిగా వెళ్లేవాడు కాదని, ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూసే వాటిని విచారణలో వెల్లడైందన్నారు. వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు వితౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాప్డ్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూసినప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనిషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది. కూకట్పల్లి సంగీత్ నగర్ లో 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. నిందితుడు మైనర్ అని చెప్పి కఠిన శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి చంపాడని చెప్పడం సరికాదన్నారు. ఈ క్రమంలోనే బంధువులు స్థానికులతో కలిసి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై బాలిక తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. తమ కుమార్తెను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అతడిని ఎన్కౌంటర్ చేయాలని నినాదాలు చేశారు. మాకు తెలియదు అసలు ఇంత ప్రీప్లాన్ గా మర్డర్ చేస్తాడని. వాడు మాత్రము చాలా క్రూరమైన వాడు బాలుడు కాదు, చాలా మేజర్ ప్లాన్ చేసి మేజర్ వాడు మాత్రం భూమి మీద ఉండదు మేడం. ఒకటే చెప్తున్నాను, వాడు మాత్రం ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. కానీ ఈ పిల్లోడు చాలా పెద్దవాడు, వరస్ట్ క్యాండిడేట్, క్రిమినల్, చాలా క్రిమినల్. వీళ్ళు మాత్రం బాలుడని గుర్తించకండి మీరు. చాలా పెద్దోడు. వీళ్ళు చేసే పనికి వాళ్ళ ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఇచ్చింది. 5 రోజులు వాడు ఇంట్లో ఉన్నాడు. అదంతా తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడంటే వాళ్ళ మమ్మీ, వాళ్ళ ఫాదర్, మమ్మీ అడుగుతారు ఖచ్చితంగా ఇది ఎక్కడ వచ్చింది, ఏం వచ్చినాయి అని చెప్పి. వాడు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళడం ఇంత భయం లేదు మేడం. వాళ్ళకైతే ఇంత భయం లేదు, ఏం లేదు. వానికైతే భయం లేక ఉన్నాడంటే వానికి మాత్రం కఠినంగా శిక్షించాలి మీరు. ఖచ్చితంగా ప్రభుత్వానికి కోరుతున్నాను నేను. అది బ్యాట్ నాకు కొడుకున్నది, నేను కొనిచ్చాను, 1000 రూపాయలు పెట్టి నేను కొనిచ్చాను. ఆ బ్యాట్ కోసం ఎప్పుడు కూడా వాటర్ నాకు చెప్పలేదు, డిస్కషన్ అవ్వలేదు. నాకు కొడుకుతాను నేను 12:30, 12:50, 12:40, 12:45 వచ్చిన కింద చూసిన పాపని పిలిచిన పలకలేదు.